ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ బిలేటెడ్ వరలక్ష్మి వ్రతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, రియల్గా నేను వీడియో పెడతామని చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి చీర అనమాట. ఇంకా అమ్మవారి కోసం ఏమేమి తెస్తామో అవన్నీ అయితే అమ్మవారి ముందు పెట్టేసి ఇలా అయితే అమ్మవారిని అలంకరించుకున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసేసి అమ్మవారిని ఎట్లా అలంకరించాము మీకు నచ్చిందా, అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్గా కామెంట్ చేసేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. అండ్ ఇక్కడైతే దేవుడు విగ్రహం చిన్నది ఉంటుంది కదా, దానికైతే అభిషేకాలు అయితే చేస్తున్నారనమాట. పాలతో, పంచదార అండ్ డ్రై ఫ్రూట్స్, తేనె, వీటన్నిటిలో అయితే ఇంకా అభిషేకాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పంచదార అనమాట. అంటే వీడియో పెడతాం ఎందుకు లేట్ అయిపోయిందంటే కొన్ని రీజన్స్ వల్ల అయితే కుదరలేదు పెడతాం ఇప్పటి వరకు. సో అలా అని చెప్పి మరి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నాను, ఏదో ఒకటి ఇన్ ద సెన్స్ రీల్స్ కానీ అలాగే చిన్న చిన్న షార్ట్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దానిమ్మకాయలతో కూడా అభిషేకం అయితే చేసేస్తున్నారనమాట. అండ్ ఈ అభిషేకం అయితే అయిపోయాక మంచిగా అయితే వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ చక్కగా దేవుడి దగ్గర అయితే తాంబూలం లాగా అంటే ఆకులు పెట్టి ఆకుల మీద ఆ విగ్రహం అయితే పెడుతున్నారనమాట. నేను చెప్పే వాటిలో ఏమైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. బికాజ్ ఎందుకంటే నాకు పూజలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే కొంచెంగా అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తారు, బట్ నేను ఎప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వను కాబట్టి. సో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చెప్తే సారీ. అండ్ ఇదైతే నా కాస్ట్యూమ్ అనమాట. ఇంకా దేవుడిది అయితే ఏదో ఒక పూజ లాంటిది వినేసి అక్షింతలు అయితే ఆ పూజ మొత్తం అయిపోయాక అక్కడైతే వేసేయాలి అమ్మవారి మీద. ఇంకా దాని తర్వాత అయితే మంచిగా అయితే హారతిస్తున్నాడు మా డాడీ. అంటే మొత్తం పూజ అయితే నేను పెట్టలేదన్నమాట, ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి హారతిస్తాం అయిపోయాకైతే చక్కగా అక్షింతలు వేసుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే చేతికి కట్టుకుంటాం కదా, అమ్మాయిలు కట్టుకుంటారు. సో హస్బెండ్ ఉంటే హస్బెండ్ చేతి కట్టించుకోవచ్చు, కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో లేరు కాబట్టి మా మమ్మీ అయితే నాకు కట్టారనమాట. తర్వాత అయితే మా డాడీ వచ్చేసి మా మమ్మీకి అయితే కడుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మెడక్ కూడా ఏదో పసుపు తాడులాగా ఎన్నో లైన్స్ నాకు తెలియదు కానీ అవి అయితే వేసుకుంటారంట. సో అవి కూడా మా మమ్మీ ప్రిపేర్ చేశారనమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారికి తెచ్చిన ఫుడ్ మొత్తం అమ్మవారికి అయితే ఇస్తున్నారు. లాస్ట్ ఇంకా మొత్తం పూజ అయిపోయాక మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇదండి మా ఓవరాల్ లుక్. అయితే మా అమ్మవారు ఎట్లా అనిపించింది అండ్ మేమైతే ఎట్లా డెకరేట్ చేసాం మీకు కనుక నచ్చినట్టయితే కన్ఫర్మ్గా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే ముత్తైదువులు వస్తారు కదా, ఫస్ట్ మా మమ్మీ అయితే నాకు ఇచ్చింది, బట్ అప్పుడు తీస్తానికి ఎవరు లేరు కాబట్టి అప్పుడు అదైతే తీయలేదనమాట, మిస్ అయిపోయింది. ఇంక ఇవైతే నేను తీస్తున్నాను బికాజ్ మన కెమెరామెన్ ఎవరు లేరు కదా, సో మనమే చేసుకోవాలి. మా మమ్మీ అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు కూడా రాసింది కాళ్ళకి. కాకపోతే ఇప్పుడు కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. బట్ కానీ వరలక్ష్మి వ్రతం రోజు మనం పిలిచిన ముత్తైదువులే మనకి అమ్మవారులతో సమానం కాబట్టి వాళ్ళకి పసుపు రాస్తాం కూడా చాలా మంచిదండి. ఈసారి నుంచి ఇప్పటి వరకు మీరు రాయకపోయి ఉంటే నెక్స్ట్ టైం అయితే కన్ఫర్మ్గా రాయండి. రాస్తేనే మీకు ఆ అమ్మవారు వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మా వదిన అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్త అన్నమాట. ఇంకా వీళ్ళందరూ అయితే దేవుడికి వచ్చిన మంచిగా అక్షింతలు ఇచ్చి అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అత్త మా మమ్మీని ఏమని దీవిచ్చిందో మీరు కూడా ఒకసారి వినండి. ఇన్నారుగా ఏమని తీపిచ్చిందో ఇంకంతే వాళ్ళు జోయాలుగా అయితే ఉంటారనమాట. ఇంక తిని వచ్చేసి మా వదిన ఇంకొకరి తర్వాత వస్తున్నారు. సడన్గా మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. తిన ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్లో మీరు చూసుంటారు. ఇంకా సడన్గా వచ్చిందనమాట, భలే టైంకి వచ్చింది. ఇంకా తను కూడా అది తాంబూలం అయితే తీసుకొని వచ్చింది. ఇంకా దాని తర్వాత తనకి ఇచ్చేసాక మా మమ్మీ తనకి ఇచ్చింది, తను ఆ పిల్లకి ఇచ్చింది. సో అలా అయితే జరిగిందనమాట. సో నాకు కూడా ఇచ్చింది కానీ మా మమ్మీకి తీస్తాం రాక అంత తీయలేదు. సో అక్షంతలు వేసేదైతే తీస్తున్నాను అనమాట, ఎందుకంటే చెప్పకూడదు కానీ అప్పుడే నాకన్నా 1 year చిన్నదబ్బా. సో అందుకని చెప్పేసి నేనైతే అక్షంతలు వేస్తున్నాను. అలా ఫ్రెండ్కి అక్షంతలు వేస్తే అబ్బా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తకు కూడా తాంబూలం అయితే ఇస్తున్నాను. అలా ఫ్రెండ్స్కి అక్షంతలు వేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, బికాజ్ వాళ్ళు మన కాళ్ళు పట్టుకుంటారు కదా. సో అది ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ అనమాట. సో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం.